ఈరోజు మనం సెట్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.2 చేద్దాం. ఫస్ట్ సమ్, ఇఫ్ A equals to set of 1 2 3 4 and B equals to set of 1 2 3 5 6, then find A intersection B and B intersection A, are they equal? ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని మనం చెప్పాలి. ఒక సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ A intersection B. అదర్వైజ్ రాసుకోండి. A ఈక్వల్స్ టు ఇచ్చిన సెట్స్ రాసుకోండి 1 2 3 4. మన ఎగ్జామ్లో ఇలాగే చేయాలి, క్వశ్చన్లో ఉన్నాయి కదా అని చెప్పి వదిలేసేయకూడదు. ఏ సెట్ ఏంటో రాయండి, నెక్స్ట్ బి సెట్ ఏంటో, ఇచ్చిన సెట్స్ ఏంటో రాయండి. 1 2 3 5 6. ఇప్పుడు ఏం కనుక్కోవాలో అది కనుక్కోండి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి నేను ఎలా వేస్తున్నానో మీరు కూడా అలాగే వేయండి. ఈక్వల్స్ టు ఒక్కసారే వస్తుంది, మీరు 2-3 సార్లు ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టొద్దు. ఈ పక్కన ఏ సెట్ ఏ అంటే ఏంటి, ఇక్కడ రాస్తున్నాను 1 2 3 4. ఇంకో సెట్ ఏ అంటే రాశాను. ఇప్పుడు పక్కనేముంది ఇంటర్సెక్షన్. ఓకే, దాని పక్కనేముంది బి ఉంది. బి అంటే బి సెట్ ఏంటో రాయండి 1 2 3 5 6. ఓకే, నా ఈక్వల్స్ టు కింద ఈక్వల్స్ టు సెట్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ అంటే తెలుసు కదా, బోత్ సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని మనం లిస్ట్ అవుట్ చేయాలి. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడండి, మీకు క్లియర్గా చూస్తే అర్థమైపోతాయి కదా. 1 1 2 3 అంతే కదా. 1 2 3 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. 4 5 6 కామన్ కాదు. సో 1 2 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. బి ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, బి ఇంటర్సెక్షన్ ఏ అంటే ఫస్ట్ బీని తీసుకోండి. బి సెట్ 1 2 3 5 6 పక్కన ఇంటర్సెక్షన్. నెక్స్ట్ ఏ సెట్ ఏంటి 1 2 3 4. సేమ్ సెట్లు ఇటు అటు ఇంటర్చేంజ్ అయినా మనకు కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏం మారవు కదా. సో రాయండి 1 2 3 ఇక్కడ ఉన్నాయి, 1 2 3 ఇక్కడ ఉన్నాయి కాబట్టి రైట్ డౌన్ 1 2 3. ఓకే, వాట్ వీ కెన్ అబ్జర్వ్, ఏం చూడొచ్చు, ఏం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఏ సెట్ వచ్చిందో, బి ఇంటర్సెక్షన్ ఏ కూడా అదే సెట్ వచ్చింది. దేర్ ఫోర్ ఆర్ దే ఈక్వల్ అన్నారు కదా. ఎస్, దే ఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, వీడియోస్ స్కిప్ చేసి అంటే దట్ మీన్స్ పాస్ చేసి నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, సెకండ్ సమ్ చూద్దాం. ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0 2 4, ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ 5 అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. కామెంట్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ ఏదన్నా ఉంటే చెప్పమన్నారు. చూద్దాం సొల్యూషన్. గివెన్ ఏ ఈక్వల్స్ టు, ఫస్ట్ గివెన్ సెట్స్ ఏంటో రాసేయండి అమ్మా, తర్వాత అడిగినవి ఏంటో చేయండి. ఓకే, మనకి తెలుసు కదా 5 అంటే తెలుసు కదా. 5 ఈక్వల్స్ టు ఎంటీ సెట్. చూడండి, ఆల్రెడీ నేను మీకు డూ దిస్ ట్రై దిస్ ఆ ఏరియాలో చెప్పాను, నల్ సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఇదేమో నల్ సెట్, ఎంటీ సెట్ని దీంతో డినోట్ చేస్తాం. అట్లాగే ఇది 0 2 4 అనే సెట్, దీన్ని ఏతో డినోట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సమ్ చేసేటప్పుడు చూడండి, ఏ ఇంటర్సెక్షన్ 5 హౌ టు ఫైండ్. ఏ ఇంటర్సెక్షన్ 5 ఈక్వల్స్ టు వాట్ ఈజ్ సెట్ ఏ 0 2 4. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ వాట్ ఈజ్ 5 ఎంటీ సెట్. అంటే సమ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక సెట్ని ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేసి చూపిస్తున్నావు కదా, రిప్రజెంట్ చేస్తున్నావు కదా. ఇక్కడ కూడా సెట్నే రిప్రజెంట్ చేయాలి తప్ప ఈ 5ని తీసుకొచ్చి ఇక్కడ ఇది తీసేసి ఇక్కడ 5 అని రాయకూడదు. ఓకేనా. సో ఇదేంటి, 5ని ఈ ఎంటీ సెట్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ రాయాల్సింది ఏంటి, సమ్ చేసేటప్పుడు ఆ సెట్ ఏంటో రాయాలి కదా. 5 అంటే ఇది కదా సెట్. ఓకే, అది. ఇప్పుడు చూడండి, ఇంటర్సెక్షన్లో ఏమున్నాయి, 0 2 4 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు. మరి ఈ రెండింటి కామన్గా ఏమున్నాయి, ఇక్కడ అసలు ఏమీ లేనప్పుడు కామన్ ఎలా వస్తుంది, ఇంకా లేదు కదా. సో ఎంటీ సెట్. ఓకే, వాట్ ఈజ్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే ఏంటి అసలు, 5 కదా, 5 వచ్చింది. ఓకే, అంటే మనకేమని వచ్చింది, తర్వాత ఫైనల్లో రాద్దాం, కామెంట్ చేసేటప్పుడు రాద్దాం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ ఏ 0 2 4. ఇంటర్సెక్షన్ వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ కదా. ఏ అంటే ఏంటో రాసాం,
పక్కన ఇంటర్సెక్షన్ రాసాం, అగైన్ ఏ మీన్స్ 0 2 4. చూడండి ఇంటర్సెక్షన్లు ఏమున్నాయి, ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ అవే ఉన్నాయి, అంటే కామన్గా 0 2 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, 0 2 4 0 2 4. నా చూడండి వాట్ ఈజ్ సెట్ 0 2 4, సెట్ 0 2 4 అంటే ఏ కదా, ఏ. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, కామెంట్ రాస్తున్నాం, ఏ ఇంటర్సెక్షన్ 5 = 5 అని వచ్చింది, ఏ ఇంటర్సెక్షన్ ఏ = ఏ అని వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ 5 = 5 ఉంది కదా, దీన్ని ఏమంటారంటే డామినేషన్ లా అంటారమ్మా, డామినేషన్ లా. అట్లాగే దీన్ని ఏమంటారంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ = ఏ ఐడెంపోటెంట్ లా. ఓకే, ఎలా అంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ = ఏ యూనియన్ ఏ కూడా ఏనే వస్తుంది, ఇది ఐడెంపోటెంట్ లా. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ 5 = 5 ఏ యూనియన్ మ్యూ = మ్యూ, ఇదేంటంటే డామినేషన్ లా వస్తుంది. నెక్స్ట్ ఇంతకు ముందు సమ్లో ఫస్ట్ సమ్లో మనం ఒకటి ప్రూవ్ చేసాం కదా, ఏ ఇంటర్సెక్షన్ మేబీ ఇట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి = బి ఇంటర్సెక్షన్ ఏ, దిస్ ఈజ్ కామ్యుటేటివ్ లా. అక్కడ ఒకసారి ఊరికే పక్కన రాసుకోండి మీకు, ఎందుకంటే ఒకవేళ ఏదన్నా సమ్స్లో అడిగారు అనుకోండి, బిట్స్ కానీ ఏదన్నా అడిగారు అనుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇందాక సమ్లో ఫస్ట్ సమ్లో ఏ ఇంటర్సెక్షన్ బి = బి ఇంటర్సెక్షన్ ఏ అని చెప్పి మనం ఫైనల్లో రాసాం కదా, దాని పక్కన కామ్యుటేటివ్ లా అని చెప్పి రాసుకోండి. థర్డ్ సమ్ చూద్దాం. ఇఫ్ ఏ = 2 4 set of 2 4 6 8 10 and b = set of 3 6 9 12 15, find a minus b and b minus a. Solution. Write whatever sets given. A = 2 4 6 8 10, b = 3 6 9 12 15. Now a minus b. What is a? 2 4 6 8 10 కదా, మైనస్ వాట్ ఈస్ బి? 3 6 9 12 15. ఓకే, మైనస్ అంటే ఏంటి, ఈ ఫస్ట్ సెట్లో ఉండాలి. నువ్వు పికప్ చేసే ఎలిమెంట్స్ ఎటువంటి ఎలిమెంట్స్ అయి ఉండాలంటే ఫస్ట్ సెట్లో ఉండాలి, అవి సెకండ్ సెట్లో ఉండకూడదు. ఓకే, చూడండి 2 ఫస్ట్ సెట్లో ఉంది కానీ సెకండ్ సెట్లో లేదు, కాబట్టి మన ఎలిమెంట్ అది. 4 ఫస్ట్ సెట్లో ఉంది కానీ సెకండ్ సెట్లో లేదు, కాబట్టి 4. 6 ఫస్ట్ సెట్లో ఉంది, సెకండ్ సెట్లో కూడా ఉంది కాబట్టి మనకు వద్దు అది. 8 ఫస్ట్ సెట్లో ఉంది, సెకండ్ సెట్లో లేదు, 8. నెక్స్ట్ 10 ఫస్ట్ సెట్లో ఉంది, సెకండ్ సెట్లో లేదు, 10. ఇంకా క్లోజ్ చేయటం, ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్నే నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఈజీ ఏంటి, దీనికన్నా కూడా ఈజీ ఏంటంటే రెండు సెట్స్లో, ఈ 2 సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ని రౌండప్ చేసుకోండి. ఒక పెన్సిల్తో రౌండప్ చేయండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది కదా, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని రౌండ్ చేయండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ సెట్ని లిస్ట్ అవుట్ చేయండి. రౌండ్ చేసిన తర్వాత ఈ కామన్ ఎలిమెంట్ని వదిలేసి మిగతా ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేయండి. అది a minus b అవుతుంది. నౌ b minus a. రైట్, వాట్ ఈస్ ఫస్ట్? b కదా, ఆ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయండి. 3 6 9 12 15. ఓకే, మైనస్ నెక్స్ట్ ఏ 2 4 6 8 10 2 4 6 8 10. ఓకే, ఏం చెప్పాను మీకు సింపుల్ వేలో, ఈ 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని రౌండప్ చేయండి. నేను పికప్ చేసి రాయమంటలేదు, రౌండప్ చేయండి, రౌండ్ చేసుకోండి. ఇక్కడ 6 6 ఇవే కదా కామన్ ఎలిమెంట్స్. ఈ ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేసేయండి, ఇంకా ఎక్సెప్ట్ దట్ కామన్ ఎలిమెంట్. ఓకే, అంటే ఏమొస్తుంది? 3 6ని వద్దు అనుకున్నాం కదా, 9 12 15. ఓకే, అంతే కదా, ఇంక మళ్ళీ అంతే. a minus b అండ్ b minus a ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, నెక్స్ట్ 4th సమ్. సొల్యూషన్. ఇఫ్ a అండ్ b ఆర్ 2 సెట్స్, ఏబీలు 2 సెట్స్ అట, సచ్ దట్ అవి ఎలా ఉన్నాయంటే
ఏ సబ్సెట్ బి అయ్యే విధంగా ఉన్నాయి. ఓకే, దెన్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎలాగంటే ఏ సబ్సెట్ బి అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం బిలో ఉండేటట్లు 2 సెట్స్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. కష్టపడకుండా చిన్నవి తీసుకుందాం. లెట్ ఏ ఈక్వల్స్ టు 1 2 3. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం బిలో ఉండాలి కదా, అంతే కదా. ఏ సబ్సెట్ బి అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం బిలో ఉండాలి. అంటే ఈ 1 2 3 ఊరికే బి కొంచెం పెద్ద సెట్ కదా, సూపర్ సెట్. ఓకే, యూనివర్సల్ సెట్ కాబట్టి ఒక్క ఎలిమెంట్ ఎక్స్ట్రా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ గివెన్ అని రాసుకోండి. గివెన్ ఏ సబ్సెట్ బి. ఓకే, ఏ సబ్సెట్ బి అని ఇచ్చారు కాబట్టి మనం ఇలా 2 సెట్స్ని తీసుకున్నాం. నా ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయండి. ఏ యూనియన్ బి, వాట్ ఈజ్ ఏ, 1 2 3. యూనియన్ వాట్ ఈజ్ బి, 1 2 3 4. ఓకే, చూడండి, యూనియన్ అంటే ఏం చేయాలి, టోటల్ ఎలిమెంట్స్ని కంబైన్ చేసి రాయాలి, అంతే కదా. టోటల్ ఎలిమెంట్స్ని కంబైన్ చేసి రాయడం అంటే 1 2 3 1 2 3 4 ఈ మొత్తం కలిపి రాస్తాయి, అంతే కదా. 1 2 3 1 2 3 4 మొత్తం కలిపి రాస్తాయి. కానీ ఎలిమెంట్ని రిపీట్ చేయకూడదు కదా. ఎలిమెంట్ని చూడండి, 1 2 3 1 2 3 4 కంబైన్ చేసి రాస్తే ఇది, అంతే కదా, 2 సెట్స్ని. మరి ఎలిమెంట్స్ 1 2 3 1 2 3 2 టైమ్స్ వచ్చినాయి కదా, మరి ఒక సెట్లో ఎలిమెంట్స్ని రిపీట్ చేయకూడదు కదా. కాబట్టి 1 2 3ని తీసేయండి, ఒక 1 2 3ని. ఓకే, ఇది ఈ కంబైన్ చేసిన సెట్. ఓకేనా, సరే దగ్గరకు రాస్తున్నాను. ఇది ఏ యూనియన్ బి. ఇది ఇప్పుడు నువ్వేం అబ్జర్వ్ చేసావు చూడండి. సో చూడండి, ఈ 1 2 3 4 సెట్ ఏంటి, ఈ రెండిట్లో బి కదా, బి. అంటే మనం ఏం చేయొచ్చు అంటే, దేర్ఫోర్ ఇఫ్ ఏ సబ్సెట్ బి అయితే ఏ యూనియన్ బి ఏమొచ్చింది, దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి. ఓకే, ఇలాంటి బిట్స్ మీకు అంటే బిట్స్ కాదు, 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకొని, చిన్న ఎగ్జాంపుల్ ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేస్తే ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి అవుతుందా, ఏ అవుతుందా, ఏమవుతుందా అనేది తెలుస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ సమ్ చేద్దాం. 5th సమ్ ఇది. ఎంటైర్ సెట్స్ చాప్టర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ 4 మార్క్స్కి, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సొల్యూషన్. ఓకే, గివెన్ సెట్స్ ఏంటో రాయండి ఇక్కడ. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. ఓకే, ఎన్ఓఆర్ అని రాస్తున్నాను నెంబర్. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ an even natural number. Okay, next C equals to x such that x is an odd natural number. Next D equals to set of x such that x is a prime number. x is a prime number. ఓకే, సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు కదా ఈ సెట్స్. వీటన్నిటిని ఏం చేద్దామంటే రోస్టర్ ఫామ్లో రాద్దాం. రోస్టర్ ఫామ్లో రాస్తే ఏముంది చెప్పండి, ఆల్రెడీ ఎలిమెంట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసినట్లే కదా. ఎలిమెంట్స్ ఏంటో తెలిస్తే ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయలేమా, చాలా ఈజీ కదా. ఇంక ఇది ఒక్కటే, దీంట్లో ఏం లేదు. చూడండి, దీంట్లో రోస్టర్ ఫామ్ ఈ పక్కన రాస్తున్నాను. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 అండ్ సో ఆన్. 1 2 3 4 5 అండ్ సో ఆన్. చూడండి, న్యాచురల్ నెంబర్ అన్నారు, అంతేగాని అక్కడ వరకు ఇక్కడ వరకు అని అనలేదు కదా. కాబట్టి మనం ఖచ్చితంగా అండ్ సో ఆన్ అనేది మాత్రం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి. ఇవే కదా న్యాచురల్ నెంబర్స్. వీటిలో ఉన్న ఈవెన్ నెంబర్స్ అంటే ఏమవుతుంది, 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఇక్కడ మన అవసరానికి తగ్గట్లు ఇంకో 4 కావాలంటే తీసుకోవచ్చు, ఇంకో 4 నెంబర్స్ కావాలంటే తీసుకోవచ్చు. వద్దులే 2 నెంబర్స్ 3 నెంబర్స్ సరిపోతాయి అనుకుంటే ఆపేయచ్చు. ఎందుకంటే అండ్ సో ఆన్ కదా,
ఈవెన్ నెంబర్స్ అంటే ఎక్కడ దాకా ఉంటాయో తెలియదు కాబట్టి అండ్ సో ఆన్. నెక్స్ట్ సి ఈక్వల్స్ టు ఏంటి, ఆడ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ తీసుకోవాలి. అంటే ఈ న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ అంటే 1 3 5 7 9 అండ్ సో ఆన్. నెక్స్ట్ డి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్, చూడండి ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ చూడండి, నంబర్ సిస్టమ్ మీకు ఫస్ట్ చాప్టర్ నుంచి ఇక్కడ వరకు మనం వెంటాడుతూనే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 2తో స్టార్ట్ అవుతాయి. 2 నెక్స్ట్ 3 5 7 నెక్స్ట్ 9 వస్తుందా, రాదు కదా, 11 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర సెట్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి సెట్స్ ఉన్నాయి కదా, మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయలేమా, చేద్దాం. చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఏ ఏంటి 1 2 3 4 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ బి, బి అంటే ఏంటి 2 4 6 8 అండ్ సో ఆన్. ఓకే చూడండి వీటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయండి. ఇంటర్సెక్షన్ అంటే కామనే కదా, కామన్ అంటే ఏం రాయొచ్చు చెప్పండి. న్యాచురల్ నెంబర్స్లోను ఈవెన్ నెంబర్స్లో కామన్గా ఏముంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అంతే కదా. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 కామన్. నెక్స్ట్ 4 కామన్. ఈ అన్సోన్లో నెక్స్ట్ 6 వస్తుంది కదా, ఈ అన్సోన్ అంటే అన్లిమిటెడ్కి వెళ్తూ ఉంటాయి కదా, 6 వస్తుంది కదా, 6 నెక్స్ట్ 8. గింతేనా కామన్ కాదు, ఇంకా ఉన్నాయి కదా. కాబట్టి ఇట్లా అన్సో ఆన్, ఖచ్చితంగా ఈ అన్సో ఆన్లో మాత్రం యూజ్ చేయాలి. ఓకే ఇప్పుడు ఏంటి దీనికి, ఇదేంటి 2 4 6 ఏంటి, ఈ సెట్ ఏంటో మనకు తెలుసు కదా, 2 4 6 8 బి కదా, బి అంటే ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు బి అని వచ్చింది. ఎందుకంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ కదా. సరే అది ఎందుకో మనకు అనవసరం లే కానీ సరే ఓకేనా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి సెట్ ఏ ఏంటి 1 2 3 4 5 అంతే కదా, 1 2 3 4 5 సెట్ ఏ ఇంటర్సెక్షన్ సెట్ సి ఏంటి 1 3 5 7 9 1 3 5 7 అండ్ సో ఆన్. ఓకే ఇప్పుడు ఇంటర్సెక్షన్లో అంటే ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ చెప్పాలి. కామన్గా ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకో 1 నెక్స్ట్ 2 లేదు, 3 నెక్స్ట్ 5 ఇక్కడ లేదంటారా, ఉంది కదా, అండ్ సో ఆన్ అంటే ఉన్నట్లే కదా. 5 7 ఇంకా అయిపోయినాయా, ఇంకా కంటిన్యూగా ఉంటాయి. సో మనం ఏమని రాయొచ్చు 1 3 5 7 అండ్ సో ఆన్ అని రాయొచ్చు. ఎందుకంటే నెంబర్స్ ఇక్కడ అయిపోలేదు, ఇవి ఇక్కడ అయిపోలేదు, అన్లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కామన్గా ఇవి ఉన్నాయని చెప్పొచ్చు. ఇదేంటి సి, ఈ సెట్ ఏంటి సీనే కదా, సి. ఓకేనా, ఇది రబ్ చేస్తున్నాను, క్వశ్చన్ నోట్ చేసుకోండి, మీరు పాజ్లో పెట్టి నోట్ చేసుకోండి. ఇది రబ్ చేస్తాను, పైన రిమైనింగ్ చేద్దాం. ఓకే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఆ పక్కన రాశాను చూడండి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి, వాట్ ఈజ్ ఏ 1 2 3 4 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ వాట్ ఈజ్ డి, ఇది 2 3 5 7 అండ్ సో ఆన్. ఓకే ఇంటర్సెక్షన్ ఏమొస్తాయో చూడండి, ఇది పెద్ద సెట్ కదా, మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ న్యాచురల్ నెంబర్ సెట్ కదా, ఈ ప్రైమ్ నెంబర్ సెట్ దీంట్లో నుంచే కదా పికప్ చేసింది. ఫస్ట్లో ఒకసారి మనం డిస్కస్ చేసాం. అంటే ఇదేంటి సూపర్ సెట్ అవుతుంది, దట్ మీన్స్ యూనివర్సల్ సెట్ అవుతుంది, ఇదేమో దీనికి సబ్సెట్ అవుతుంది. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి కదా, అంటే కామన్గా ఇవన్నీ వచ్చేస్తాయి కదా. కావాలంటే చూడండి 2 కామన్గా ఉంది, నెక్స్ట్ ఇదిగో 3 కామన్గా ఉంది, నెక్స్ట్ 5 కూడా కామన్గా ఉంది కదా, అండ్ సో ఆన్ అంటే అన్నీ ఉన్నాయి కదా నెంబర్స్ అన్ని 1 2 3 4 5 కంటిన్యూస్గా ఉన్నాయి, 1 2 3 4 5 కామన్గా ఉంది, నెక్స్ట్ 7 కామన్గా ఉంది అంతే కదా. దీంట్లో 7 కూడా ఉంటుంది కదా 1 2 3 4 5 6 7లో. అట్లా అన్ని ప్రైమ్ నెంబర్స్ అన్నీ కామన్ వచ్చేస్తాయి. ఓకే దిస్ ఈజ్ సెట్ డి అంతే కదా, సెట్ డి. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి, బి వాట్ ఈస్ బి 2 4 6 8 and so on. Intersection what is C 1 3 5 7 and so on. చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇవేంటి ఈవెన్ నెంబర్ సెట్ కదా,
ఇవేంటి ఆడ్ నెంబర్ సెట్ కదా. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, కామన్గా ఉన్నాయి రాయాలి కదా. ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి కామన్గా ఏమన్నా ఎలిమెంట్స్ ఉంటాయా? ఉండవు కదా. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇవి ఈవెన్ నెంబర్స్, ఇవి ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్లో అసలు కామన్గా ఏమీ కనబడవు. కనబడుతున్నాయా? ఉన్నాయా? లేవు కదా. సో ఎంటీ సెట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 5. ఓకే, నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి అయిపోయింది. బి ఇంటర్సెక్షన్ డి. బి ఇంటర్సెక్షన్ డి. వాట్ ఈజ్ బి? 2 4 6 8. ఇంటర్సెక్షన్ వాట్ ఈజ్ డి? 2 3 5 7 అండ్ సో ఆన్. చూడండి, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, ఇవేంటి ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ కామన్గా ఏముంది చూడండి, 2 ఉంది. 2. ఓకే, మనం ఎంత ఎక్స్పాండ్ చేసినా అంటే దీన్ని ఎంత రాసుకుంటూ వెళ్ళినా ఇంకేమన్నా కామన్ వస్తాయా? ప్రైమ్ నెంబర్స్లో, ఈ ప్రైమ్ నెంబర్ సెట్ కదా, ప్రైమ్ నెంబర్స్లో ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 2 సెట్స్లో ఈ 2 ఒక్కటి మాత్రమే కామన్గా ఉంటుంది, ఇంకేమీ కామన్గా ఉండవు ఎంత ఎక్స్పాండ్ చేసినా. ఓకేనా. సో ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి అయిపోయింది. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డి. సి ఇంటర్సెక్షన్ డి. వాట్ ఈజ్ సి? 1 3 5 7 9. 1 3 5 7 9 అండ్ సో ఆన్. అండ్ సో ఆన్ కంపల్సరీ అమ్మ. ఇక్కడ అండ్ సో ఆన్ పెట్టొచ్చా? అన్నిట్లో పెట్టాం కానీ ఇక్కడ పెట్టాం అండ్ సో ఆన్ పెట్టలే. ఎందుకనంటే ఈ 2 సెట్స్లో ఈ ఒక్క ఎలిమెంట్ తప్ప ఇంకేమీ కామన్గా ఉండవు. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్షన్ డి. 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఓకేనా. ఈ 2 సెట్స్లో కామన్గా ఏమొస్తాయో చూడండి. 1 ఉందా? లేదు కదా. నెక్స్ట్ 3 అవుతుంది. ఇక్కడి నుంచి ఈ 1 తర్వాత ఇక్కడి నుంచి ఈ 2 తర్వాత ఇక్కడి నుంచి ఈ ప్రైమ్ నెంబర్స్లో ఇంకా ఎక్సెప్ట్ 2 ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆడ్ నెంబర్స్ అని ఇక్కడే చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆడ్ నెంబర్ సెట్లో ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని పికప్ చేసి రాయొచ్చు ఎక్సెప్ట్ 2. కాబట్టి 3 5 7 తర్వాత 9 రాయొచ్చా? 9 ఆడ్ నెంబర్ అవుతుందిలే కానీ ప్రైమ్ నెంబర్ అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి ఏంటంటే కానీ ఆడ్ నెంబర్స్ అన్నీ ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్సే కదా. కాబట్టి మనం పికప్ చేసేవి ఇవై ఉండాలి. 3 5 7 11 అండ్ సో ఆన్. ఓకే, చూడండి, ఇది ఏదన్నా సెట్ని రిప్రజెంట్ చేస్తుందా? 3 5 7 11. 3 5 7 11 అనే సెట్ ఏం లేదు కదా. 2 కూడా ఉంటే దాన్ని డి అనవచ్చు. కానీ ఇక్కడ ఏం లేదు కదా, దాన్ని అలా వదిలేసేయండి. నెక్స్ట్ 6th సమ్ చూద్దాం. సొల్యూషన్. మీరేంటంటే క్వశ్చన్ కదా ఇది, మీరు ఆన్సర్స్లో ఈ సెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రాసుకోండి. నేను ఇప్పుడు రాయట్లేదు, మీరు మాత్రం రాయండి. A = B = C = D = ఈ సెట్స్ ఇక్కడ రాయండి సొల్యూషన్లో. ఇప్పుడు నేను A - D చేస్తున్నా. రాసిన తర్వాత మీరు ఇచ్చేయండి A - D. వాట్ ఈజ్ A? వాట్ ఈజ్ సెట్ A? దిస్ ఈజ్ 3 6 9 12 15 18 21 minus what is set D? This one 5 10 15 10 15 20. ఓకే, మైనస్ అంటే యాక్చువల్గా ఏంటి, ఈ సెట్లో ఉండాలి, ఈ సెట్లో ఉండకూడదు. ఓకే, దానికోసం సింపుల్గా మిమ్మల్ని ఏం చేయమన్నాను, ఈ 2 సెట్స్లో కామన్గా ఏమన్నా ఎలిమెంట్స్ ఉంటే వాటిని రౌండ్ అప్ చేయండి. ఓకే, ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి చూద్దాం. 5 లేదు, 10 లేదు, 15 ఈజ్ దేర్, 20 లేదు. రిమైనింగ్ ఫస్ట్ సెట్లో ఎలిమెంట్స్ మాత్రమే రాయండి. ఓకే, 3 6 9 12 18 21. నెక్స్ట్ చూడండి, నేను థర్డ్ ఇచ్చేసాను ఇక్కడ. నేను యాక్చువల్గా దీంట్లో మీకు 10 సమ్స్ దాకా ఉన్నాయి. దీంట్లో అన్ని మైనస్లే, డిఫరెన్సెసే ఫైండ్ అవుట్ చేయాల్సింది. అందుకని నేను ఒక 4 తీసుకున్నాను. రిమైనింగ్ మీరు చేయండి. ఓకేనా. నెక్స్ట్ B - C. B - C. వాట్ ఈజ్ సెట్ B? 4 8 12 16 20 మైనస్ వాట్ ఈజ్ సెట్ C? 2 4 6 8 10 ఈవెన్ నెంబర్స్ అనుకోండి. 2 4 6 8 10 12 14 16
నో మైనస్. ఓకే, మైనస్ చేయాలంటే ఏం చేయాలి? కామన్ ఎలిమెంట్స్ని ఫస్ట్ సెట్లో రౌండ్ అప్ చేయండి. ఓకే, 4 8 12 16 ఇంకా 20 ఒక్కటే మిగిలిపోయింది ఫస్ట్ సెట్లో 20. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్ C minus B. What is set C? This one, even numbers 2 4 6 8 10 12 14 16 minus what is B? Set B. Okay, 4 multiples 4 8 12 16 20 కదా, కామన్గా ఉన్నాయి. రౌండ్ చేయండి. 4 8 12 16 ఇంకంతే కదా. ఫస్ట్ సెట్లో మాత్రమే రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయండి. 2 6 10 14 అంతే కదా. 2 6 10 14 అవే రిమైనింగ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ 10th one D minus B. What is D here? D ఇది 5 10 15 20 minus what is B? This one 4 8 12 16 20. Now ఏం చేయమన్నాను? రౌండ్ చేయండి. కామన్ ఎలిమెంట్స్ రౌండ్ చేయండి. 5 లేదు, 10 లేదు, 15 లేదు, 20. ఫస్ట్ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ని పికప్ చేయండి. 5 లిస్ట్ అవుట్ చేయండి. 5 10 15. ఓకేనా? సేమ్ ఇలాగానే రిమైనింగ్ 6 సమ్స్ ఉంటాయి దీంట్లో. మీరు చాలా ఈజీగా చేయొచ్చు. 7th సమ్ చూద్దాం ఇప్పుడు. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్. ఇవి రాంగా రైటా, ట్రూనా ఫాల్సా అని మనల్ని అడిగారు. చూడండి, సెట్ ఆఫ్ 2 3 4 5 అండ్ సెట్ ఆఫ్ 3 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఈ 2 డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చారు. మనకి డిస్జాయింటా కాదా అనేది తెలియాలంటే మనం ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. 2 3 4 5 ఇంటర్సెక్షన్ 3 6. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేయాలి? కామన్ ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేయాలి. ఈ బౌత్ సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ అవుట్ చేయండి. కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. 3 కామన్గా ఉంది. 3. ఓకే, ఇది సింగిల్టన్ సెట్. మరి దీన్ని ఎంటీ సెట్ అనొచ్చా? ఎంటీ సెట్ కాదు కదా. ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5. మనకి డిస్జాయింట్ సెట్ అంటే ఏమై ఉండాలి? ఆ రెండింటి ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అయి ఉండాలి, 5 అయి ఉండాలి. కానీ మనకి 5 వచ్చిందా? రాలేదు కదా. కాబట్టి ఇవి డిస్జాయింట్ సెట్స్ కాదు కదా. కానీ డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చారు కదా స్టేట్మెంట్లో. కాబట్టి దట్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఏఈఐఓయు. సేమ్ ఇంక ఇవన్నీ ఇంతే కదా. అన్నిటికీ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా అంతే అయిపోతుంది. ఓకే, ఈజ్ దర్ ఎనీ కామన్ ఎలిమెంట్స్? ఉన్నాయి కదా. ఏ ఉంది. సో ఏ. ఇది కూడా ఎంటీ సెట్ కాదు కదా. కాదు. ఇది ఎంటీ సెట్ కాదు కాబట్టి ఇవి డిస్జాయింట్ సెట్స్ అవ్వవు. కానీ స్టేట్మెంట్లో డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. 2 6 10 14 ఇంటర్సెక్షన్ 3 7 11 15. ఓకే, చూడండి, కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ ఉన్నాయా? ఏమన్నా లేవు కదా. ఓకే, లేవు. ఓకే, విచ్ ఈజ్ ఎంటీ సెట్. చూడండి, వీటి ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అయింది కాబట్టి దీస్ 2 సెట్స్ ఆర్ డిస్జాయింట్ సెట్స్. స్టేట్మెంట్ కూడా డిస్జాయింట్ సెట్స్ అనే ఇచ్చారు కాబట్టి ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఫైనల్ వన్. ఇక్కడ కూడా మీరు ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. 2 6 10 ఇంటర్సెక్షన్ 3 7 11. ఓకే, కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ లేవు కదా.
లేవు. అంటే విచ్ ఈజ్ ఎంటీ సెట్, విచ్ ఈజ్ ఎంటీ సెట్. ఎంటీ సెట్టే కదా, ఎంటీ సెట్ కాబట్టి వీటికి ఇంటర్సెక్షన్లో ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది ఎంటీ సెట్ అయింది కాబట్టి దీస్ టూ సెట్స్ ఆర్ డిస్జాయింట్ సెట్స్. స్టేట్మెంట్ కూడా అదే ఇచ్చారు కాబట్టి ట్రూ అవ్వచ్చు. ఓకే, మనకి ఈ డిస్జాయింట్ సెట్స్ గురించి మనం ఇంట్రడక్షన్ పార్ట్లో మనం డీప్గా డిస్కస్ చేసాం. ఓకే, నేను ఐ కార్డ్లో ఇస్తాను, మీరు అది టచ్ చేయండి, మీరు ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు. అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను. మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ సమ్సే కాకుండా ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా మీరు తరోగా ఫాలో అవ్వండి. అప్పుడు మీరు చాలా క్లియర్గా ఉంటారు. ఎంటైర్ చాప్టర్ ఈజీ కాబట్టి మీరు ఆ ఇంట్రడక్షన్ పార్ట్ని ఒక్కసారి చూస్తే చాలు, మీకు ఎక్సర్సైజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా?